చింతాకు పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. ముందుగా ఆనియన్స్‌తో పాటు పోపు అయితే రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. దీంట్లోకి ఎండుమిర్చి, ఆ తర్వాత పచ్చి కొబ్బెర, అలాగే పప్పులు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటు కొన్ని తెల్లవాయలు వేసినట్టయితే బాగా ఘాటుగా స్పైసీగా అయితే ఉంటుంది. ఈ పొడిని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇంకా చింతాకు నీట్గా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని చింతాకును కూడా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇది లేత చింతాకు చిగురులాగా అయితే ఉంటుంది. ఆ సీజన్లో వచ్చినప్పుడు మాత్రమే చింతాకు పొడి అయితే చేసుకోవాలి. చింతాకును మిక్సీకి వేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఆనియన్స్ బాగా వేగిందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ పొడి ఈ పొడి రెండు పొడులు కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని నీట్గా చేత్తో అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ముద్దలాగా అయితే ఉంటుంది. దాన్ని పొడిగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఆ కొబ్బరి పొడి మరియు చింతాకు పొడి ఈ రెండు కలిపి బాగా మిశ్రమాన్ని అయితే తీసుకొని వెళ్ళి డైరెక్ట్ పెనంలో పోపు రెడీ అయి ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసేయాలి. లో ఫ్లేమ్ మీద నిదానంగా కలుపుతూ ఉంటే పొడి అనేది పచ్చివాసన రాకుండా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అలాగే మనం వేయిస్తున్నప్పుడు సౌండ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా పొడి అయిపోతుంది. అందులో ఇంకోటి ఏమిటంటే పప్పులు వేసాం కాబట్టి పెనం అనేది అంటుగడుతూ ఉంటుంది. కావున లో ఫ్లేమ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుందన్నమాట. ఫైనల్గా చింతాకు పొడి అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీంట్లోకి అన్నంలోకి వేడివేడి నెయ్యి వేసుకొని అలా కొద్దిగా పప్పు చింతాకు పొడి వేసుకొని తింటే పెనం మీద బాగా వేయించాం కాబట్టి క్రిస్పీగా కరుం కరుం అంటూ ఉంటుంది. ఆనియన్స్ టేస్ట్ కూడా